అతి సూక్ష్మముగా దీని మతిలోనగన్నా యతులకు స్వేచ్ఛగా నతివేగ తెలియు నితరులకే నాటికెరుగరాదనుచు మతివెల్గా బల్కి తీగారా ముందరనే నీవు ప్రతిబల్క కుంటివిగారా మతిగాంచు నా తప్పు లేదతి సూక్ష్మ బుద్ధి చూడు గతి మంచిది నీదు మతి కందరేమి చేసు మతివెల్గా బల్కి తీగారా ముందరనే నీవు ప్రతిబల్క కుంటివిగారా. జై నిజ గురుభ్యో నమ. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాసకంపైన శుద్ధరికుల తత్వది పదార్థ దరువుల యందు 39వ పదార్థం. దీనికి మునుపు పదార్థములు అచల బోధను చక్కగా అవగాహన చేసినటువంటి గురుదేవులు ఉన్నది ఉన్నట్లుగా ఉండచూపి అడవి త్రోవలకు వెళ్ళనవసరం లేదని, అవి అన్నీ కూడా దొంగ మార్గములే కానీ రాజమార్గము కాదని, ఉన్న అచలాన్ని ఉన్నట్లు చూడమని, ఈ ఎరుకను వీడమని, ఈ విషయాన్ని నీకు ముందుగానే తెలియజేశాను, నా మాట నిజము అని చెప్పినటువంటి గురుదేవులు, నాయనా శిష్య, అతి సూక్ష్మముగదీని మతిలో నగన్న యతులకు స్వేచ్ఛగా నతివేగ తెలియు నితరులకేనాటికెరుగరాదనుచు. ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరు దీన్ని పొందినటువంటి అశరీర గురు మహారాజులు, ఎవరు అలాంటి ప్రజ్ఞాన రహితులు, ఎవరు అలాంటి నిరంజనులు, ఎవరు దానిని పొందినటువంటి అంబరాతీతులైన చిదంబరులు? ఎవరంటే శిష్య, అతి సూక్ష్మముగా దీని మతిలోన గన్న. ఇది ఎందుకంటే మందబుద్ధి అయినటువంటి వారికి స్థూల రూపముగా ఈ భూతమిశ్రమమైనటువంటి అది గోచరమయ్యేటువంటి వారికి, త్రిపుటిలో మమేకమై ద్విపుటిలో చరించేటువంటి వారికి ఇది అందటం అసాధ్యం. అందదుగాక అందదు నాయన. అతి సూక్ష్మాతి సూక్ష్మముగా ఎవరైతే గురువు యొక్క విచారణను అందుకుంటారో అలాంటి మేధానిధి అయినటువంటి వారికి, ఇక్కడ మేధానిధి అంటే పాండిత్యంతో ఉండబడేటువంటి వారు కాదు నాయన. గురువు ప్రయాణించేటువంటి ప్రయాణం ఏదైతే ఉన్నదో ఆ బోధనా రీతితో కూడా శిష్యుని యొక్క పయనం సాగాలి. గురువు చెప్పేటువంటి కిటుకు, ఆ కీలు, ఆ సంజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని అందుకునేటువంటి కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి నేర్పరి అయినటువంటి శిష్యుడై ఉండాలి. అలాంటి శిష్యునికి బోధించేందుకు తన గురువు ద్వారా గురు శిష్య న్యాయంగా పూర్ణ బోధాధికారి అయినటువంటి సమర్థుడైన గురువు ఉండాలి. శిష్య యథార్థాన్ని ఎరిగినటువంటి వారై ఉండాలి. అయితే అతి సూక్ష్మముగా దీని మధ్యలోన కన్నా దీనిని ఎవరైతే పూర్ణ మనస్కులై భావన చేసి కని ఉంటారో వారికి, అలాంటి యతులకు అన్నారు ఇక్కడ బాలరామ పండితులు వారు. వీరు మతిమీరినటువంటి యతులు, చలనరహితమైన మతి కలిగిన యతులు వీరు, ఏ వ్యతలు లేనటువంటి యతులు వీరు. వారు స్వేచ్ఛగా అతివేగ తెలియు. ఎంత స్వేచ్ఛగా, ఎంత సరళంగా, ఎంత సులభంగా అందుకుంటారంటే అత్యంత స్వేచ్ఛగా. ఎప్పుడు అదే శిష్య అవగాహన చేస్తూ ఉన్నాను నాయన నీకు. ఎలా అంటే వారు ఎంత స్వేచ్ఛగా ఉంటారు అంటే కారణం వారు పరిపూర్ణులు, ఏమీ అంటని వారు, ఎవ్వరూ ఎరుగ శక్యము కాని వారు. మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, కానీ ఏనాడు కూడా వారిలో లేశమాత్రము కూడా అహం లేనటువంటి వారు నాయన. పాదులు పెకలించిన వారు మన కోసం మాట్లాడుతూ ఉంటారు. వారంతే, అంతే శిష్యవారు. సరిపడిన వారు, వాళ్ళు సరిపాయ అనేటువంటి వారు.
అటువంటి వారికి అతివేగంగా తెలుస్తుంది. ఇతరులకే పాటికెరుగరాదనుచు ఇతరమైనటువంటి భ్రాంతి త్రోవలలో ఉండేటువంటి వారెవరైతే ఉన్నారో వారికి ఈ పాటికి ఇది ఎరుకవుతుంది శిష్య. ఇది సుమనస్కులైనటువంటి వారికైతేనే సాధ్యం నాయన. ఇది గురువు బోధన రీతి ఒక విధముగా ఉంటుంది. ఆయన పరిపూర్ణ బోధను శిష్యునికి అందించాలనేటువంటి ఉద్దేశంతో దానికి తగిన సూక్తులు యుక్తులు తెలియచేస్తూ ఎలాగైనా శిష్యుని యొక్క భ్రాంతిని రహితం చేయాలి అనే భావనలో ఆయన బోధనా ప్రయాణం సాగుతూ ఉంటుంది. కానీ శిష్యుడు దానికి వ్యతిరేక్తమైనటువంటి దిశలో ఉన్నప్పుడు ఇది కుదరదు నాయన. ఇది ఎప్పుడు కూడా అలా ఉంటే కుదరదు. ఇది వారు ఇతరులతో సమానమే, వారికి ఏ పాటి ఎరుగరాదనొచ్చు. మతి వెల్గా బల్కి తీగాదా ముందరనే నీవు ప్రతి బల్క కుంటివి గాదా. నేను నీ మనస్సు వెలుగొందేటట్లుగా చెప్పాను. ఇక్కడ ఏంటంటే మతి వెలగటము అంటే మనసు ఆకాశవాయు మిశ్రమమైనటువంటిది. ఇది వెలగటం అంటే దీని యొక్క ప్రకాశం ఈ చంచలమైనటువంటి సంకల్ప వికల్పములు కాకుండా ఉన్నదానిని ఉన్నట్లుగా చూసేటువంటి ప్రకాశమైనటువంటి తన స్థానం ఏదైతే ఉన్నదో ఆ కంఠస్థానాన్ని వదిలి వృద్ధి క్షయములు అనబడేటువంటి తన అధిదేవత అయినటువంటి చంద్ర విధానాన్ని వదిలి తను గురుస్థానాన్ని అలంకరించి ఉన్నది. అక్కడ ఆ మతి అక్కడ వెలగగలదది. అందుకే మతి వెల్గా బల్కి తీగాదా ముందరనే నీవు ప్రతి బల్క కుంటివి గాదా. ముందర నీవు మారు మాట్లాడకుండా ఉన్నావు కాబట్టి ఇంతగా నీకు అచలబోధన అవగాహన చేస్తూ ఉన్నాను శిష్య. ఈ అవగాహన తరువాత తెలియజేయబోయేటువంటి బోధ ఏదైతే ఉన్నదో ఈ షోడశి యొక్క లేని తనము కానీ పరిపూర్ణము యొక్క దిటవు కానీ నీకు అందజేయబోతూ ఉన్నాను. కానీ ఇప్పటి వరకు ప్రతి పలకలేదు, నీవు మారు మాట్లాడలేదు. అందుకే చెప్తున్నాను, మతిగాంచు నా తప్పు లేదాది సూక్ష్మ బుద్ధి జూడు గతి మంచిది నీదు మతి కందాదేమీ సేతు. మతి వెల్గా బల్కితి గాదా అంటున్నారు. మతిగాంచు నా తప్పు లేదాది సూక్ష్మ బుద్ధి జూడు గతి మంచిది నీదు మతి కందాదేమీ సేతు. మతి వెల్గా బల్కితి గాదా. నా తప్పు లేదు శిష్య, మతిగాంచు. ఎందుకని? మద్గురుదేవుని అనుజ్ఞతో మద్గురుదేవుడు నాకు అందజేసినటువంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో అది నీ కొరకై నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే అతి సూక్ష్మ బుద్ధితో చూడాలి దీన్ని. గురువు పరిపూర్ణమును ఎరుక చేయటం గురువు యొక్క బాధ్యత. ఆయన దర్శింపచేయనట్లయితే పరిపూర్ణము ఏనాటికి అపరోక్షము కాదు, ప్రత్యక్షము కాదు. అయితే సూక్ష్మబుద్ధితో చూడవలసినటువంటిది వారు ఎవరు? శిష్యుడు. అయితే చెప్తున్నారు ఇక్కడ, గతి మంచిది నీదు మతి కందాదేమీ సేతు. ఇది చాలా మంచి గతి నాయన. ఇక్కడ గతి అంటే చలనం కాదు. ఇక్కడ ఇది మంచి పద్ధతి, ఇది మంచి విధానం, ఇది అందరూ చేపట్టదగినటువంటిది. ఇది అందరికీ స్త్రీ పురుష భేదము లేకుండా అందరికీ అత్యంత సులభోప్రాయమైన సునాయాసమైన అనాయాసమైనటువంటి శివరామ దీక్షితుల పద్ధతి ఇది. గతి మంచిది, సద్గతి కాంచేందుకు ఇదే గతి, గురు చరణములే గతి. అలా ఎవరైతే అంటారో గురు చరణములే గతి అని, అలా గురుదేవుని ప్రార్థించినట్లయితే ఈ బోధ చక్కగా అవగాహన అవుతుంది. అయితే అలాంటి మంచి గతిని నీదు మతికి అందకుండా ఉన్నదేమి శిష్య? ఇంకా ఎందుకు నాయన ఆలస్యం? ఇంకా ఎందుకు నీలో కలవరము? కలవరాన్ని వీడాలి శిష్య.
కన్నులలో ఉన్న కలవరాన్ని వీడాలి. ఆ కంటి ఏదైతే ఉన్నదో దాని చేష్టలను వీడాలి. అది ఉన్నంత వరకు కూడా ఇది మతికి అందదు. ఎందుకని? ఆ చలనంలో ఉన్నప్పుడు చలనరహితమైనటువంటిది ఎలా కుదురుతుంది? కాబట్టి నేనేం చేతు అయినా సరే మతి వెల్గా బల్కి తీగాదా ముందరనే నీవు ప్రతి బల్గా కుంటివి కాదా అని శిష్యుని సున్నితముగా మందలిస్తూ ఈ బోధను అవగాహన కావిస్తూ ఉన్నారు గురుదేవులైనటువంటి బాలరామ పండితుల వారు. తరువాయి ద్విపదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవా.